అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను హతమార్చిన ఘటన షాద్నగర్ నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఎరుకలి యాదయ్య, మౌనిక అనే దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. యాదయ్య తరచూ మద్యం సేవించి ఇంట్లో గొడవలకు దిగుతుండటంతో గ్రామ సమీపంలో ఉండే ఒక పత్తి మిల్లులో పనిచేసే మౌనిక అదే మిల్లులో మెస్ కోసం కూరగాయలు సప్లై చేసే అశోక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధం బయటపడవచ్చు అనే భయంతో భర్తను హతమార్చాలని ప్రణాళిక రచించారు. ఫిబ్రవరి 18వ తేదీన తమ బంధువుల ఇంట్లో దావత్ ఉందంటూ తీసుకెళ్లి కొత్తూరు మండలం గూడూరు గ్రామ సమీపంలోని గుట్టల వద్దకు వెళ్లిన తర్వాత ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న యాదయ్యను అశోక్, మౌనిక గొంతు కోసి చంపేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి అటు నుండి వెళ్లిపోయారు. భర్త అశోక్ జాడ తెలియడం లేదంటూ తానే స్వయంగా పోలీసులకు చేసింది. పలు విధాలుగా దర్యాప్తు చేసిన పోలీసులు మౌనిక, అశోక్లను నిందితులను తేలడంతో అరెస్టుకు రిమాండ్ తరలించారు. విజయభాస్కర్ గారికి అప్పచెప్పడం. సో ఆ ఇన్వెస్టిగేషన్ అప్పటి నుంచి ఇప్పుడు మనం వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేస్తే ఎక్కడ కూడా మనకు ప్రూఫ్ లభించలేదు. అతను వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా ఇంట్లో పడేసి వెళ్ళని చెప్పేటప్పటికి మన వాళ్ళు ఆ ఫోన్ మీద అనుమానించలేదు. ఆ ఫోన్ కూడా ఎగ్జామ్ చేయకపోవడంతో మనకు క్లారిటీ రాలేదు. చివరికి ఈ మధ్య రీసెంట్గా అయ్యప్ప కాలనీలో ఈ మౌనికతో పాటు ఇంకొక అశోక్ అనే వ్యక్తి ఏదో లివింగ్ రిలేషన్ సహజ జీవనం గడుపుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చి వాళ్ళ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళని నిన్న రాత్రి కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తే ఇంటరాక్షన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను పెళ్లి యాదయ్యని వివాహం చేసుకున్న నుంచి తను ఎప్పుడు ప్రశాంతంగా లేదు. తను బాగా తాగుతుంటాడు, ఇలాగ అలవాటు తాగడం, తను పట్టించుకోకపోవడం, బాగా విసిగిపోవడం, దాంతో తను ఈ అశోక్ అనే వ్యక్తితోటి అక్రమం ఏర్పడ్డది. అక్రమం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఇద్దరు ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది, నా సహజీవనానికి అడ్డుపడుతూ ఉన్న ఉద్దేశంతో అతను తీసుకెళ్లి వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ బంధువులకు సంబంధించిన ఒక ఊరు మన కొత్తూరు మండలంలో ఒక ప్లేస్ తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ తీసుకెళ్లి అతనికి నమ్మకంగా మందు తాగించడం, తాపిన తర్వాత అతను ఎక్కువ మత్తులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన కత్తితోటి తల నరికేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన పెట్రోల్ తోటి అక్కడనే తలకాయ పాటు కాలుస్తారు. కాకపోతే మొత్తం కాలదు, తల సంబంధించిన వెంట్రుకలు విని కొద్దిగా పోవడం జరుగుతుంది. తర్వాత ఇది 2 months వరకు ఎక్కడ కూడా మనకి ఎటువంటి సమాచారం దొరకలేదు. నేను వాళ్ళ కస్టడీ తీసుకుందా తెలిస్తే అప్పుడు మన సిఐ విజయ్, అట్లా సోషల్ ఎస్ఐ గారు, ఆ తర్వాత మన ఎస్ఐ దేవరాజు, తర్వాత మెయిన్ మన నరేందర్, ఆ తర్వాత సువర్ణ, రాజేష్, కనకరాజు, రాజు, వీళ్ళందరూ కూడా ఒక మంచి టీమ్గా ఫామ్ అయ్యి ఎంతో వితిన్ షార్ట్ టైంలో కేసుని డిటెక్ట్ చేశారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళిద్దరిని రిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ప్రతిభాగం పరిచయం మా సిఏ గారికి, మిగతా అందరి సిబ్బందికి, సిపి గారికి మేము రివార్డు కోసం ప్రపోజల్ పంపిస్తున్నాం.